ఎవడు చెప్పాడు నీకు? కానీ నీళ్ళు చెప్పారా రే మిడతల్లాగా ఉన్నారు రాని అంటే ఎప్పుడు మన మనసులో ఈ నెగిటివ్ క్రిటిక్ టాక్ ఉంటుందంట. నీకు రాదు, నీకు చేత కాదు, నీకు కుదరదు, నువ్వు చేయలేవు, నీ వలన అవ్వదు. చాలామందికి దెయ్యం పాడే పాట, నువ్వు ఎప్పటికీ సాధించలేవు, నువ్వు ఎప్పటికీ చేయలేవు, నీకెప్పటికీ కుదరదు, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. అందుకని ఇందాక జయమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం అన్న పాట పడినప్పుడు ఇది ప్రకటించండి అన్న. మన నోటితో ప్రకటించవలసిన అవసరం ఉంది. దేవుడు మన జీవితంలో ఏమి చేస్తాడు? ఎందుకంటే అనేక సార్లు నోరు తెరిచి చెప్పవలసిన అవసరం ఏంటి తెలుసా? దేవుడే వాక్యంలో చూసినప్పుడు ప్రశ్నలు అడుగుతాడు. ఇది సాధ్యమా? ఇది జరుగునా? ఇది అవుతుందా? ఎక్కడున్నావు? ఈ ప్రశ్నలన్నీ దేవుడు మానవుడికి వేస్తామని చూస్తాం. దేవునికి తెలియక కాదు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా? ఎప్పుడైతే మన నోటితో చెప్తామో మనం గ్రహిస్తామంట. మన మైండ్లో ఉన్నది ఎస్టాబ్లిష్ అవుతుందంట. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, జీవము మరణము ఆశీర్వాదం శాపం మన ముందు పెట్టాడన్నాడు. కానీ అదే సమయంలో మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తామంట. మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఏంటి మన నోట్లో వచ్చే మాటలు? ఈరోజు ఎంతోమంది మైండ్లో అపవాది విమర్శన. బయట వాళ్ళకి చెప్పరు, బయట వాళ్ళ మీద మామూలుగానే ఉంటారు, బయట వాళ్ళని ఎవరు ఏమన్నారు, కానీ వారిలో వారికి ఇన్ఫీరియర్ ఫియర్స్. జాగ్రత్త, మీ భయాలేంటో అపవాది చూస్తున్నాడు. అపవాది ఎప్పుడన్నా ఎవరినన్నా ఏ రీతికైనా దాడి చేస్తాడు. అది జాగ్రత్తగానండి మాట. నీ భయాలేంటో చూసి లిస్టు రాసుకుని ఆ భయాలు నీ మీదకి తీసుకొస్తాడు. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా? యోబు అంటాడు, నేనేదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. ఏంటంట? నేను ఏదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందని యోబు అంటున్నాడు. అంటే ఆయన భయాలు ఉండింది ఏమని ఉండింది? నాకు కలిగిందంతా వెళ్ళిపోతుందేమో, నా పిల్లలు ఒకే రోజు చచ్చిపోతారేమో, ఇంత గొప్పవాడిని, ఇంత ధనవంతుడిని అంతా ఒకే రోజు పోతుందేమో అని అంటున్నాడు. నేను ఏదైతే భయపడ్డానో నా మీదకి వచ్చింది. అపవాది ఎప్పుడు నీ భయాలు చూస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు అపవాది ఎంతోమందిని ఈ రీతిగా బంధించి పెట్టేస్తున్నాడు. నీ వలన ఎక్కడికి వెళ్తానికి లేదు. దేవుడు ఎన్ని గొప్ప అవకాశాలు నీ ముందు పెట్టినా భయం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఆయన వాగ్దానాలను నమ్ము, ఆయన మాటను నమ్ము. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. జేమ్స్ 4:7, యాకోబు 4:7. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించుకో. దేవుని సమర్పించుకున్న అపవాదిని ఎదిరించొద్దు, వాడు నేను తన్ని కొడతాడు. దేవుని పక్షాన నువ్వు ఉంటే అపవాదిని పారదోలే అధికారం నీకు ఉంది.